హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్ స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టిన డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో మనం నిష్పత్తి అనే అనుపాతం చాప్టర్ నుంచి మనం 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఒకసారి 6వ ప్రాబ్లం చూడండి. 2a = 3b = 4c అయినా a:b:cలు ఎంత అని అడిగినాం. ఇక్కడ చూడండి, 2a = 3b = 4c అని 3 సమానమని వాడే ఇచ్చిండు. సో ఫస్ట్ 2a = 3b తీసుకోండి. 2a = 3b తీసుకోండి. సో ఇప్పుడు చూడండి, 2a = 3b తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ 3b = 4c తీసుకోండి. 3b = 4c తీసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇందులో a:b వస్తుంది, ఇందులో b:c వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ బీని పంపించారు. పంపిస్తే ఏ ఇక్కడ బి ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటు వస్తే బై అవుతుంది. సో ఇక్కడ 3, ఇక్కడ 2 అనేది ఇంటూ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే బై అవుతుంది. ఇక్కడ 3/2 అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ 3b, ఇక్కడ సిని ఇటు పంపించండి. పంపిస్తే అవుతుంది, ఇది b/c అవుతుంది. ఈ 3ని ఇటు పంపిస్తే అవుతుంది 4/3 అవుతుంది. సో ఇప్పుడు a/b అంటే ఏంటిది, మనకు a:b, ఇదేమవుతుంది 3:2 అవుతుంది. ఇక్కడ b/c అంటే b:c, ఇదేమవుతుంది 4:3 అవుతుంది అనమాట. సో a/b రూపంలో ఉన్నదాన్ని మనం a:b రాస్తాం అనమాట. సో 3/2 అంటే 3:2, 4/3 అంటే 4:3. సో మనకి a:b తెలుసు, b:c తెలుసు. మనం ఏం కనుక్కున్నాడు, a:b:c కనుక్కోమన్నాడు. సో మనకి ఇప్పుడు చూద్దాం. a:b అంటే 3, 2, a అంటే 3, b అంటే 2. సో ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఖాళీకి ముందు ఏముంది, 2 ఉంది కాబట్టి 2 నింపాలన్నమాట. సో నెక్స్ట్ b:c అంటే b అంటే 4, c అంటే 3 అనమాట. b అంటే 4, c అంటే 3. సో ఇక్కడ ఒక ఖాళీ ఉందంటే ఇక్కడ ఏ కింద ఏమి లేదు, ఏది లేదు కాబట్టి దీనికంటే ముందు 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 పెట్టండి. ఇప్పుడు ఇంటూ చేయండి. 3 4 12 2 4 8 3 2 6. సో ఇప్పుడు 3ని కొట్టేస్తే ఏ ఎక్కలు పోతే 2 ఎక్కలు పోతాయి. 2 6 12, 2 4 8, 2 3 6. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 6:4:3 అనేది మన ఆన్సర్ అవుతుంది. a:b:c ఏమవుతుంది, 6:4:3 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. a/3 = b/4 = c/5 అయినా a:b:cలు ఎంత అని అడిగాడు. సో చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్ మీరు ఏది అడిగినా గట్ట, సో a/3 3 అనే కాదు, ఏ వాల్యూ ఇచ్చినా గట్ట a:b:c పైన ఉండి కింద మీకు ఏ వాల్యూ ఇచ్చినా, సో a:b:c కనుక్కోమన్నప్పుడు ఈ కింద ఉన్న వాల్యూసే మనకి a:b:c అనేది అవుతుంది అనమాట. సో a:b:c ఏదని ఇవ్వనియండి, a:b:c పైన ఇచ్చి కింద ఏ వాల్యూస్ అని ఇవ్వండి, ఇచ్చి a:b:c కనుక్కోమనంటే ఈ కింద ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అవే మనకు a:b:c అవుతాయి. కింద ఏమున్నాయి, 3:4:5 అనమాట. ఇప్పుడు a:b:c ఏమవుతుంది, 3:4:5 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలాంటి ఫార్మాట్ వచ్చి కింద ఏ వాల్యూస్ ఇచ్చినా అదే మనకు a:b:c అనేది అవుతుంది. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటిది, 3:4:5 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. 2a = 3b మరియు 4b = 5c అయినా a:c నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, 2a = 3b ఇచ్చిండు. 2a = 3b, ఈ bని పంపిస్తే ఏమవుతుంది, a/b, ఈ 2ని పంపిస్తే 3/2 అనేది అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చిండు, 4b = 5c ఇచ్చిండు. ఈ cని పంపిస్తే ఏమవుతుంది, b/c, ఈ 4ని పంపిస్తే ఇది 5/4 అవుతుంది. ఇప్పుడు a/b అంటే a:b, ఇదేమవుతుంది 3:2. b/c అంటే b:c, ఇది 5/4 అంటే 5:4. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, a:c. సో మనం a:b:c రాద్దాం. ఇప్పుడు a:b అంటే 3, 2. సో ఇక్కడ ఖాళీగా ఉంది, సో ఖాళీకి ముందు ఏముంది, 2 ఉంది కాబట్టి 2. ఇక్కడ b:c అంటే 5, 4. b అంటే 5, c అంటే 4. ఇక్కడ ఒక ఏ కింద ఖాళీ ఉందంటే ఖాళీకి ముందు ఏముంది, 5 ఉంది కాబట్టి 5 రాయాలన్నమాట.
సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు, A:C కనుక్కోమన్నాడు. బి మనకు అవసరం లేదు. ఏని ఇంటూ చేయండి, సిని ఇంటూ చేయండి. ఏ అంటే 5 ముళ్ళ 15, సి అంటే 2 4 8. ఇప్పుడు A:C ఏమవుతుంది, 15:8 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. A:C అంటే 15:8 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. మనల్ని బి అడగలేదు కాబట్టి బి అవసరం లేదనమాట. మనల్ని A:C అడిగింది కాబట్టి ఏ కింద ఇంటూ చేయాలి, సి కింద ఇంటూ చేసి రాస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. 4^3.5:2^5 నిష్పత్తి అయినది ఏది అని అడిగిండు. 4^3.5:2^5 నిష్పత్తి అయినది ఏది అని అడిగాడు. ఇక్కడ 4^3.5, ఇక్కడ 2^5 అనేది 2/5 అనేది ఉంది. సో ఈ 4ని 2గా మార్చండి. 4ని 2గా మార్చితే ఏమవుతుంది, ఇది 2² 2² అంటే 4 అనమాట. 2² అన్నా 4 అన్నా ఒకటి. పైన 3.5కి 3.5 ఇది 2/5 అనమాట. నేను 4ని ఏం చేసిన అంటే 2² అంటే 4 కదా, పైన 3.5కి 3.5 2/5కి 2/5. సో ఇప్పుడు చూడండి, ఇది ఏ రూపంలో ఉందంటే A⁴m బ్రాకెట్ హోల్ పవర్ n ఉందన్నమాట. సో A⁴m బ్రాకెట్ హోల్ పవర్ n అంటే ఏంటంటే A⁴m ఇంటూ n అనమాట. A⁴m ఇంటూ n. ఇది కరణులు ఘాతాంకాలు వచ్చేటప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది A⁴m హోల్ పవర్ n రూపంలో ఉంది కాబట్టి ఇది A⁴m హోల్ పవర్ n ఫార్ములా ఏంటంటే A⁴m ఇంటూ n అనమాట. సో ఇప్పుడు ఇది ఏంటిది, 2m అంటే 2 ఇంటూ n అంటే 3.5 అనమాట. 2/5కి 2/5. 3.52 ఏమవుతుంది, 3.5 ఇంటూ 2 ఏమవుతుంది, 7 అవుతుంది అనమాట. 3.5 ఇంటూ 2 ఏమవుతుంది, 7 అవుతుంది. ఇది 2/5 2/5 అనమాట. సో చూడండి, ఇక్కడ 2/5 ఇది 2/7 అంటే ఇక్కడ 2, ఇప్పుడు 2/5 ఇక్కడ 2/7 అంటే ఇక్కడ 2 ఇంకా ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇక్కడ 2/5కి ఇక్కడ 2/5 పోగా ఇంకొక 2 ఎక్స్ట్రా ఉంది. అప్పుడు ఏంటిది, 2² అవుతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ 2/5 ఉంది, ఇక్కడ 2/7 ఉందన్నమాట. 2లో ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి అనమాట. ఇక్కడ 2లో ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి అనమాట. ఇక్కడ 2లో 7 ఉన్నాయి, ఇక్కడ 2లు 5 ఉన్నాయి అనమాట. అంటే ఈ 7 రెండ్లలో ఒక 5 రెండ్లు పోతే ఇంకెన్ని రెండ్లు ఉంటాయి, 2 రెండ్లు అనేవి ఉంటాయి. ఇక్కడ 2 అనేవి 5 పోయినాయి కాబట్టి 1 అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 2² అంటే 4:1 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి క్లియర్గా చూడండి. 2/7 అంటే 2లు ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 2/5 అంటే 2లు ఇక్కడ 5 ఉన్నాయి అనమాట. సో ఇక్కడ 5 రెండ్లు, ఇక్కడ 5 రెండ్లు క్యాన్సల్ పోతే ఇంక ఎక్స్ట్రా ఎన్ని రెండ్లు ఉంటాయి, 2 ఉంటాయి కాబట్టి 2² ఇక్కడ 5 రెండ్లు క్యాన్సల్ చేసాం కాబట్టి ఇక మిగిలేది ఏంటిది, 1 కాబట్టి ఇక మిగిలిది ఏంటి, 2/5కి ఇక్కడ 2/5 క్యాన్సల్ చేసి ఇక్కడ 1 ఉంటుంది. 2² అంటే 4:1 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. 1/5:1/x ఈజ్ ఈక్వల్ టు 1/x 1.25 అనమాట. అయినా దీనిలో x విలువ ఎంత అని అడిగాడు. సో ఇలా ఉంటే అనుపాతంలో ఉన్నాయని అర్థం అనమాట. సో అనుపాతానికి సూత్రం ఏంటిది, మనకు అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అనమాట. సో ఇప్పుడు చూద్దాం. సో ఇలా ఉన్నప్పుడు చూడండి, డైరెక్ట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే x ఇంటూ 1 ఏమవుతుంది, x అవుతుంది. 5 ఇంటూ 1 ఏమవుతుంది, 5 అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, 1 ఇంటూ 1.25 ఏమవుతుంది, 1.25 బై x ఇంటూ 1 ఏమవుతుంది, x అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది x:5 అవుతుంది. x/5 అంటే x:5 ఈజ్ ఈక్వల్ టు 1.25:x అవుతుంది అనమాట. 1.25:x అవుతుంది అనమాట. సో మనకు ఫార్ములా ఏంటిది, అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంత్యములు అంటే ఏంది, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్. మధ్యములు అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్. అంత్యములు అంటే x ఇంటూ x ఏమవుతుంది, x² ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1.25 5 ఇంటూ 1.25. సో x² ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1.25 అంటే, సో 5 1 5 5 25 125 అంటే 6.25 అనమాట. 6.25
25. సో ఎక్స్ స్క్వేర్ మనకు కావాల్సింది ఎక్సే కాబట్టి ఎక్స్ని ఇక్కడ నుంచి స్క్వేర్ అడిపోతే రూట్ అవుతుంది. ఇదేమవుతుంది 6.25 అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 6.25. 625 యొక్క స్క్వేర్ ఏంటిది? 625 స్క్వేర్ అంటే 625 అనమాట. సో ఇప్పుడు రూట్ తీసేస్తే మనకు 25 అనమాట. 600 రూట్ 625 అంటే 25 అనమాట. 6.25 అంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్కి పాయింట్ పెట్టండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5 అనేది మన ఆన్సర్గా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 11వ క్వశ్చన్ చూడండి. 0.75 x డబల్ 5:8 అయిన ఎక్స్ విలువకు సమానమైనది ఏది అని అడిగిండు. సో ఇక్కడ చూడండి, ఇది అనుపాతంలో ఉన్నాయి కాబట్టి అనుపాతం యొక్క సూత్రం ఏంటిది? అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అనమాట. అంత్యములు అంటే ఏంది? చివరి అంకెలు. సో చివరి అంకెలు అంటే 0.75 అనేది చివరిలో ఉన్నాయి, x 5 అనేది మధ్యలో ఉన్నాయి. సో అంత్యముల లబ్ధం అంటే 0.75 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అంటే x ఇంటూ 5 అనమాట. సో 0.75 ఇంటూ 8, 0.75 ఇంటూ 8 ఎంత అవుతుంది? సో 0.75 అంటే దీన్ని 75/100గా రాసుకోండి. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 1 పెట్టి 2 సున్నాలు పెట్టుకోవాలి. ఇంటూ 8కి 8, ఇది x ఇంటూ 5 అనమాట. సో ఇప్పుడు చూడండి 5 1ల 5, 5 15ల 75. సో 15 ఇంటూ 8 ఏమవుతుంది? 15 8 120/100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది 120/100. ఇక్కడ జీరోకి ఇక్కడ జీరో క్యాన్సల్, కింద 10 ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి. 1.2 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. 1.2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కింద 10 ఉంటే ఒక పాయింట్ తర్వాత ఒక స్థానం ఉండేటట్టు, ఎన్ని సున్నాలు ఉంటే పాయింట్ తర్వాత అన్ని స్థానాలు ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ 1 సున్నా ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 1 స్థానం ఉంది. ఒకవేళ 2 సున్నాలు ఉంటే పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉండేటట్టు పాయింట్ పెట్టుకోవాలన్నమాట. సో 120/100 అంటే ఇక్కడ జీరోకి ఇక్కడ జీరో క్యాన్సిల్ అయితే 12/10 అంటే 1.2 అనమాట. ఎందుకంటే కింద 1 సున్నా ఉంది కాబట్టి పాయింట్ అనేది తర్వాత ఒక స్థానం ఉండేటట్టు పాయింట్ పెట్టుకోవాలి. మీకు పాయింట్స్ వాల్యూస్ అనేది మీకు దశాంశ భిన్నాలు వచ్చేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 1.2 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 12వ ప్రాబ్లం చూడండి. x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు 5:2 అయినా 8x + 9y 8x + 2y ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో ఇక్కడ x ఈజ్ టు y అంటే 5:2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చిండు, y ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చిండు. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? 8x + 9y 8x + 2y వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఈ x వాల్యూ y వాల్యూ డైరెక్ట్ ఇచ్చింది అనమాట. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 8x అంటే 8 ఇంటూ 5 ప్లస్ 9y 9 ఇంటూ y అంటే ఎంత? 2 ఈస్ట్కి ఈస్ట్. మళ్ళీ 8x అంటే 8 ఇంటూ 5 ప్లస్ 2y 2 ఇంటూ y అంటే 2 అనమాట. సో ఇప్పుడు మల్టిప్లై 8 5ల 40, 9 2ల 18, 8 5ల 40 ప్లస్ 2 2ల 4. ఇదేమవుతుంది? 58:44. సో ఈ 2 ఎక్కంలో కొట్టుకుపోతాయి కాబట్టి 2 ఎక్కంతో కొట్టండి. 2 2ల 4, 2 9ల 18, 2 2ల 4, 2 2ల 4. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 29:22 అనేది మన ఆన్సర్ అవుతుంది. 8x + 9y 8x + 2y ఈక్వల్ ఎంత అంటే 29:22 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 13వ ప్రాబ్లం చూడండి. ఎక్స్లో 15% ఈజ్ ఈక్వల్ టు వైలో 20% అయినా x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఎక్స్లో 15% ఈజ్ ఈక్వల్ టు వైలో 20% అయినా x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఎక్స్లో 15% అంటే x ఇంటూ 15/100. ఎక్స్లో 15% అంటే x ఇంటూ 15/100 ఈజ్ ఈక్వల్ వైలో 20% అంటే y ఇంటూ 20/100 అనమాట. సో ఎక్స్లో 15% అంటే x ఇంటూ 15/100, వైలో 20% అంటే y ఇంటూ 20/100. ఇక్కడ 100కి ఇక్కడ 100 క్యాన్సల్. సో ఇప్పుడు ఏముంది? x ఇంటూ 15, y ఇంటూ 20. ఈ y నీటి పంపిస్తే ఏమవుతుంది? ఇది x/y ఈజ్ ఈక్వల్ టు 15 నాటి పంపించాడు. ఇది ఏమవుతుంది? 20/15 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది?
5 ముళ్ళ 15, 5 నాళ్ళ 20. ఇది 4/3. ఇది x/y. x/y అంటే ఏంది? x/y. 4/3 అంటే 4:3. ఇప్పుడు x/y మనకి ఎంత వచ్చింది ఆన్సరు? 4:3 అనేది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 14వ ప్రాబ్లం చూడండి. x/y 2:1 అయినా x² - y² x² + y² ఎంత అన్నాడు. సో x/y అంటే 2:1 ఇచ్చాడు, అంటే x వాల్యూ 2 ఇచ్చాడు, y వాల్యూ 1 ఇచ్చాడు. సో ఈ x వాల్యూ y వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో x² - y² అంటే x² అంటే 2, x² అంటే 2² మైనస్ y² అంటే 1² కాబట్టి 1² ఈస్టు ఇక్కడ x² అంటే x అంటే 2 కాబట్టి 2² ప్లస్ 1 y² అంటే 1², y అంటే 1 కాబట్టి 1², 2² అంటే 4, 1² అంటే 1 ఈస్ట్ 2² అంటే 4, 1² అంటే 1. ఇదేమవుతుంది? 4 నుంచి 1 పోతే 3 అవుతుంది. ఇది 4 + 1 ఏమవుతుంది? 5 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? x² - y² x² + y² ఆన్సర్ ఏమవుతుంది? 3:5 అనేది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 15వ ప్రాబ్లం చూడండి. 4x² - 3y² 2x² + 5y² 12:19 అయినా x/y ఎంత అని అడిగిండు. సో x/y ఎంత అని అడిగిండు. సో ఒకసారి చూద్దాం. 4x² - 3y² 2x² + 5y² 12:19 అనమాట. సో ఇవి అనుపాతంలో ఉన్నాయి. అనుపాతంలో ఉంటే మనకు ఫార్ములా ఏంటిది? అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధం. అంత్యములు అంటే చివరి అంకెలు. 4x² - 3y² ఇటు చివరిలో ఉంది, ఇక్కడ 19 అనేది చివరిలో ఉంది. ఈ రెండింటి యొక్క లబ్ధం ఏమవుతుంది? 19 × 4x² - 3y². ఇది అంత్యముల లబ్ధం. మరి మధ్యముల లబ్ధం మధ్యలో ఏముంది? 2x² + 5y² 12 అనేది మధ్యలో ఉన్నాయన్నమాట. సో 2x² + 5y² × 12 అనమాట. అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధం. సో 19 నాళ్ళ 76 x²కి x², 76 x² మైనస్ 19 మూల్ 57 y². సో 12 2 24 x². సో 12 5 60 y² అనమాట. ఇది 76 x² మైనస్ 57 y² 24 x² ప్లస్ 60 y². x² ఇటు పంపించండి. 76 x² ప్లస్ 24 x² ఇటు పోతే మైనస్ 24 x². ఈ మైనస్ 57 y² అటు పంపించండి. ఇక్కడ ఏముంటుంది? 60 y². ఇక్కడ మైనస్ ఇవతలికి పోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, 57 y² అవుతుంది. 76 x² మైనస్ 24 x² అంటే 76 లంగా 24 x² పోతే మనకి ఎంత వస్తుంది? 52 x² అనేది వస్తుంది అనమాట. ఇక్కడ 60 y² ప్లస్ 57 y² ఎంత వస్తుంది? 117 y² అవుతుంది అనమాట. సో ఇదేమవుతుంది? 13 4 52, 13 9 117. ఇక్కడ ఏమవుతుంది? 4x² y 9y². ఈ y² నేను పంపించండి. పంపిస్తే ఏమవుతుంది? x² / y² 9 ఈ 4 ఇటు పోతే 9/4 అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు x² / y². సో x/y ఈ స్క్వేర్ నాడు పంపిస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది, 9/4 అవుతుంది. రూట్ అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 9/4. సో ఇక్కడ √9 అంటే ఏంది? ముళ్ళ 9 కాబట్టి 3. √y అంటే 2 2 4 కాబట్టి. సో ఇప్పుడు ఇదేమవుతుంది? x/y అంటే x/y అవుతుంది. ఇక్కడ 3/2 అంటే 3:2 అనేది అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ 4x², ఇది 9y². ఈ y² నీటి పంపిస్తే x² / y² అవుతుంది. 4 నీటి పంపిస్తే 9/4 అవుతుంది. ఈ స్క్వేర్ నీటి పంపిస్తే ఇది ఓన్లీ ఇక్కడ ఈ స్క్వేర్ నీటి పంపిస్తే ఇది ఓన్లీ x/y ఉంటుంది. స్క్వేర్ తలిపోతే రూట్ అవుతుంది, 9/4. సో √9 అంటే 3, ముళ్ళ 9 కాబట్టి. √4 అంటే 2 అనమాట, 2 2 4 కాబట్టి. x/y అంటే x/y, 3/2 అంటే 3:2 అనమాట. ఇప్పుడు x/y మనకి ఎంత ఆన్సర్? 3:2 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూడండి. x² + 4y² 4xy అయినా x/y ఎంత అని అడిగాడు.
సో ఇక్కడ చూడండి ఇది x² ప్లస్ 4y² ఈక్వల్ 4xy. ఈ సో ఇక్కడ చూడండి ఇక్కడ 4xy x² ప్లస్ 4y² ఈక్వల్ 4xy ఉంది. సో ఈ 4xyని ఇటు పంపించండి. పంపిస్తే ఏమవుతుంది x² ప్లస్ 4y², 4xy ఇటు వస్తే మైనస్ 4xy అవుతుంది అనమాట, ఈక్వల్ టు 0. ఇది చూడండి మనకి a² ప్లస్ b² మైనస్ 2ab రూపంలో ఉంది. చూడండి a² ప్లస్ b² మైనస్ 2ab రూపంలో ఉంది. సో మనకి a² ప్లస్ b² మైనస్ 2abకి ఫార్ములా ఏంటంటే a మైనస్ b హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్కి ఫార్ములా ఏంది a² ప్లస్ b² మైనస్ 2ab. సో మనకు ఈ రూపంలో ఉందన్నమాట. a² అంటే x², b² అంటే 4y² మైనస్ 2ab అంటే 4xy అనమాట. ఇప్పుడు a² అంటే x², ఇక్కడ a అంటే x అనమాట. సో a అంటే ఏంటిది x మైనస్ b అంటే ఇది 4y², మనకు b². సో ఇక్కడ చూడండి 4y², ఇక్కడ 4yని మనం 2y² రాసుకోవచ్చు అనమాట. సో 2y హోల్ స్క్వేర్గా రాసుకోనమాట. అప్పుడు ఏమవుతుంది ఇది 2y హోల్ స్క్వేర్ అంటే 2 2 4y²కి y² అనమాట. మనకు కావాల్సింది ఏంటి b అంటే ఏంటిది ఇక్కడ b ప్లేస్లో ఏముంది 2y ఉందన్నమాట. 2yకి 2y హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి x² అంటే a² కాబట్టి కరెక్ట్గా x ప్లేస్లో ఏ ఉంది కాబట్టి a² అంటే x² కాబట్టి ఏ ప్లేస్లో x పెట్టాం. ఇక్కడ 4y² ఉంది, b ప్లేస్లో ఏముంది 4y² ఉందన్నమాట. b² అంటే 4y². మరి 4y² నేను ఏం చేసిన 2y హోల్ పవర్ హోల్ స్క్వేర్, 2y హోల్ స్క్వేర్ అంటే 4y² వస్తుందన్నమాట. అంటే ఇది బ్రాకెట్లో ఉన్నది b, పైన ఉన్నది స్క్వేర్ అనమాట. b² అంటే ఇక్కడ b ప్లస్లో ఏముంది 2y ఉంది కాబట్టి b ప్లస్లో 2y పెట్టినాం, హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇదేమవుతుంది x మైనస్ 2y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. x మైనస్ 2y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఈ స్క్వేర్ని ఒకటి పంపిస్తే x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇటు పంపిస్తే 0ని స్క్వేర్ చేస్తే 0నే, √0 అన్న 0నే అవుతుంది. సో ఇప్పుడు 2yని అటు పంపితే x ఈజ్ ఈక్వల్ టు 2y అవుతుంది. y ఇటు పంపిస్తే x/y ఈజ్ ఈక్వల్ టు 2x/y అవుతుంది. ఇక్కడ 2, ఇక్కడ x పక్కన ఏం లేదు కాబట్టి 1 పెట్టుకోవాలన్నమాట. x/y అంటే x/y ఈజ్ ఈక్వల్ టు 2:1 అన్నది అవుతుంది అనమాట. సో ఈ y ఇటు పంపిస్తే ఇప్పుడు y ఇటు పంపిస్తే ఇక్కడ 2 ఉంటుంది. x/y ఈజ్ ఈక్వల్ టు 2/1 అంటే 2/1 అన్నా ఉత్త 2 అన్నా ఒకటే, మనకి ఏం లేదు కాబట్టి 1 పెట్టుకున్నాం కాబట్టి x/y ఈజ్ ఈక్వల్ టు 2:1 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. 1 ఎందుకు పెట్టుకున్నా అంటే దీని కింద ఏం లేదు కాబట్టి 1 పెట్టుకున్నా. 1 ఉన్నా ఒకటే, 2 దీని వాల్యూ 2 లేకున్నా 2 అవుతుంది అనమాట. సో x/y ఈజ్ ఈక్వల్ టు 2:1 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూడండి. 5x² మైనస్ 13xy ప్లస్ 6y² ఈజ్ ఈక్వల్ టు 0 అయినా x/y ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు చూడండి 5x² మైనస్ 13xy ప్లస్ 6y² ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో నేను దీన్ని ఏమని రాస్తా అంటే 5x² మైనస్ 10xy మైనస్ 3xy ప్లస్ 6y² రాస్తాను. సో చూడండి మైనస్ 13xy నేను ఏం చేంజ్ చేసిన మైనస్ 10xy మైనస్ 3xyగా చేంజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు 5x² మైనస్ 13xy ప్లస్ 6y². సో 5x² మైనస్ 10xy మైనస్ 3xy ప్లస్ 6y². సో చూడు మైనస్ 10 మైనస్ 3 అవుతుంది, మైనస్ 13 అవుతుంది, xyకి xy మైనస్ 13xy అవుతుంది. కాబట్టి దీన్ని చేంజ్ చేసి విడదీసినట్టు ఇప్పుడు 13 విడదీసినట్టు 10 3గా విడదీసిన అనమాట. సో ఇప్పుడు ఇందులో ఏం కామన్ చేస్తారంటే ఇందులో 5xని కామన్ తీయండి. 5xని కామన్ తీస్తే 5x² 5x పోతే ఏమవుతుంది, ఒక x ఉంటుంది, మైనస్ 5x కామన్ తీసినా కాబట్టి 5 2 10 కాబట్టి 2 x బయటకు వచ్చింది కాబట్టి ఇక మిగిలేదు ఏంది y మిగులుతుంది, మైనస్ ఇక్కడ 3yని కామన్ తీయండి. 3yని కామన్ తీస్తే 3yని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, x మిగులుతుంది. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ
3y కామన్ ఉంది, ఇక్కడ 6y² ఉంది. అంటే 3 2 6, ఒక y బయటకు వచ్చింది. ఇంక y² అంటే ఇంకో ఎన్ని వైలు ఉంటే ఒక y ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 5x మైనస్ ఇక్కడ 3y = 0 ఒకటి వస్తుంది. ఇక్కడ x - 2y బ్రాకెట్లో = 0 అనేది ఒకటి వస్తుంది అనమాట. సో ఈ y ని పంపించండి, 5x = 3y అవుతుంది. ఈ y ని పంపిస్తే x/y = 3/5 అవుతుంది. అప్పుడు x/y = మనకేమొస్తుంది, 3/5 అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ 2y ని పంపండి, x = 2y అవుతుంది. y ని పంపిస్తే x/y అవుతుంది. ఇక్కడ 2 ఉంది, కింద ఏం లేదు కాబట్టి 1 పెట్టుకోండి. అప్పుడు x/y = ఏమొస్తుంది, 2:1 అనేది వస్తుంది అనమాట. సో x/y = ఎంత అంటే x/y = 3:5 అనేది ఒక ఆన్సర్ వచ్చింది. x/y = 2:1 అనేది ఒక ఆన్సర్ వచ్చిందనమాట. మీకు ఆప్షన్లలో ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఉంటే అది పెట్టుకోండి. ఒకవేళ 2 ఉంటే రెండు సరైనవని ఆప్షన్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ ఆప్షన్ని పెట్టేయండి. నెక్స్ట్ 18వ ప్రాబ్లం చూడండి. x/5 = y/8 అయినా x + 5 y + 8కి సమానమైనది ఏది అని అడిగాడు. సో నేను ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పిన x/5 = y/8 ఉన్నప్పుడు వీటి కింద ఉన్నాయి అవే నిష్పత్తులు అవుతాయి అన్నమాట. ఇప్పుడు x/5 అంటే x = 5 అవుతుంది, y/8 అంటే y = 8 అవుతుంది అనమాట. సో ఇందులో సబ్స్టిట్యూట్ x + 5 అంటే x అంటే ఏంటిది, x + 5 అంటే 5 + 5 ఈస్టు y అంటే ఎంత, 8 + 8, 5 + 5 10, 8 + 8 16, 2 5 10, 2 8 16, 5:8 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో x + 5 y + 8కి సమానమైనది ఏంటంటే 5:8 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 19వ ప్రాబ్లం చూడండి. a/3 b/4 = c/7 అయినా a + b + c/cకి సమానం ఏది అన్నాడు. సో ఇంత ముందే చెప్పిన వీటి కింద ఉన్నది అదే మీకు వాల్యూస్ అవుతాయి అనమాట. a/3 అంటే a = 3, b/4 అంటే b = 4, c/7 అంటే c = 7. ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు వాటి కింద వాల్యూస్ అవే అవుతాయి అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది a + b + c/c. a అంటే ఎంత, 3, b అంటే 4, c అంటే 7 బై సికి సి అనమాట. 7 3 10, 10 + 4 14/7, 7 1 7 2 14. ఆన్సర్ ఎంత వచ్చింది, 2 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.